ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకం అమల్లో కొత్త సమస్యలు, కొత్త అనుభవాలు ముందుకొస్తున్నాయి. తల్లిదండ్రులు విడిపోయి పిల్లలు తండ్రి దగ్గరుంటే పథకం డబ్బులు ఎవరి అకౌంట్లో వేయాలి అన్న సమస్య తాజాగా అధికారులకు ఎదురైంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో అక్కా చెల్లెళ్లు చేసిన వినతి అధికారులను పునరాలోచనలో పడేసింది. తల్లికి వందనం పథకం నగదును మా అమ్మ అకౌంట్లో కాకుండా మా నాన్న అకౌంట్లో వెయ్యాలి అంటూ అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. గ్రామానికి చెందిన ఇద్దరు బాలికల తల్లిదండ్రులు 5 ఏళ్ల క్రితం విడిపోయారు. బాలికలిద్దరూ తండ్రి దగ్గరే ఉంటున్నారు. అయితే తల్లికి వందనం డబ్బులు అమ్మ అకౌంట్లో పడుతున్నందున అవి మాకు రావడం లేదని చెప్తున్నారు అక్కా చెల్లెళ్ళు. మా ఇద్దరి బాగోగులు మా తండ్రే చూసుకుంటున్నారని, అమ్మ పట్టించుకోకుండా మమ్మల్ని వదిలేసిందని చెప్తున్నారు. మా చదువుకు అవసరాల కోసం ఎన్నిసార్లు అడిగినా ఆమె డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లికి వందనం డబ్బులను మా అమ్మ అకౌంట్లో కాకుండా నాన్న అకౌంట్లో పడేలా చేయాలంటూ ఎంపీడీఓ పీజీఆర్ఎస్ ఆఫీసులో దరఖాస్తుకు చేసుకున్నారు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. నాకు ఇద్దరు ఆడపిల్లండి. 2021 నుంచి ఆవిడైతే మా దగ్గర ఉండలేదు. అంత ముందు నుంచి పడ్డ డబ్బులన్నీ కూడా వచ్చి బ్యాంకులో డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోయింది. ఈ సంవత్సరం డబ్బులు పడ్డాయి ఆవిడ అకౌంట్కి. అవి కూడా ఆ డబ్బులు కూడా తీసేసుకుంటుంది ఎప్పుడైనా వచ్చి. ఆ బ్యాంకు అధికారులను అడిగినా కానీ ఏం ఆపుతలేదు. ఆ అకౌంట్ డబ్బులు మా పిల్లల అకౌంట్కి కానీ నా అకౌంట్కి కానీ మార్చమని మిమ్మల్ని అడుగుతున్నాం. ఆవిడకి నాకు కోర్టు ద్వారా విడాకులు కూడా అయిపోయినాయి. నేను వికలాంగుని కాలు ఇరిపోయి ఇంటికడే ఉండి మామూలుగా ఉపాధి పనికి వెళ్తే లేదా ఇంటికడే ఉండి ఆ పెన్షన్ మీదే బతుకుతున్నాం. ఇలా మా అమ్మ నాన్న విడిపోయి 5 సంవత్సరాలు అయ్యింది. 5 సంవత్సరాల నుంచి మా డాడీ దగ్గరే ఉంటున్నామండి. అలా తల్లికి వందనం మొన్న రీసెంట్గా వేసిన తల్లికి వందనం డబ్బులు మా అమ్మ అకౌంట్లో పడిపోయి అవి మా డాడీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుచున్నాము. మా డాడీకి ఏమో కాలు ఇరిగిపోయిందండి. మా అమ్మ అకౌంట్లో పడిపోయి మా డాడీయే చూసుకుంటున్నాడండి అన్ని బాగోగులు.